రైతు సోదరులకు శుభ సాయంత్రం. ఆధ్యాత్మిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము చిక్కుడు తోటలోకి రావడం జరిగింది. చిక్కుడు తోటలో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మనం చూడవచ్చు, ఇక్కడ పూత దశ, కాయ దశ, పిందె దశలో మనకు తోట ఉంది. అయితే ఇప్పుడు ఈ పూత దశలో మెయిన్గా వచ్చేసి ప్రధానమైనటువంటి సమస్యగా మనం ఒకటి గుర్తించడం జరిగింది. ఏంటంటే పూతకు ఒక సకింగ్ పెస్ట్, ఒక రసం పీల్చే పురుగు అటాక్ చేసింది. అదేంటంటే ట్రిప్స్, దీన్ని తామర పురుగు అంటారు. ఈ పూత దశలో ఎక్కువగా ఇది మనకు ఈ మామూలుగా చిక్కుడు తోటలలో ఎక్కువగా, ఇప్పుడు ప్రతి తోటలలో కూడా ఈ ట్రిప్స్ అనేది బాగా ఉంది. ముఖ్యంగా ఈ తోటలో కూడా మనకు ట్రిప్స్ అనేది ఉంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది కదా ఈ తోట. ఇక్కడ మనం ఇట్లా ఇదిల్చినట్లయితే చూడొచ్చు ట్రిప్స్ ఏ విధంగా తిరుగుతూ ఉందో. ఇక్కడ చూడొచ్చు, మీరు చూడొచ్చు ట్రిప్స్ ఏ స్టేజ్లో, ఏ రేంజ్లో తిరుగుతుంది అనేది మీరు ఇక్కడ ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ట్రిప్స్ ఉందా లేదా అనేది కనిపిస్తుంది కదా. ఈ విధంగా ట్రిప్స్ అనేది విపరీతంగా మనకు ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో రావడం జరుగుతుంది. ఈ చిక్కుడు తోట ఈ చిక్కుడు తోటలు కానీ, వంకాయ తోట వేసే రైతులు కానీ, ఏ తోటలైనా కానీ ఈ సీజన్లో ఇప్పుడు ఈ టైంలో మనకు ఎక్కువ ఈ ట్రిప్స్ అనేది అటాక్ చేయడం జరుగుతుంది. ఇది ఏం చేస్తుందంటే ఇది సకింగ్ పెస్ట్ అనమాట. రసం పీల్చేసి మొత్తము పూతనంతా రాలిపోయేట్టుగా చేస్తుంది. ఇది కనుక వచ్చిందంటే మనం ఈ విధంగా గమనించి జాగ్రత్త తీసుకున్నట్లయితే ఓకే. లేదంటే మొత్తం పూత అంతా డ్రాప్ అయిపోతుంది, మొత్తం రాలిపోతుంది. ఇక్కడ రావడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ తోటలో ట్రిప్స్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలంటే రైతులు గుర్తించాల్సింది ఏంటంటే, మార్కెట్లో రేటు ఉంది కదా అని చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు ఏ తోట అంటే ఆ తోట వేసేయడము. దీన్ని మొదట చేయాల్సింది అంటే, మందులు ఉన్నాయి కదా, ఎప్పుడు వేసినా మనకేం కాదులే, ఇబ్బంది ఏమి ఉండదులే అని చెప్పేసి రైతులు ధైర్యంగా వేస్తారు. మందులు ఉన్నాయి, పని చేస్తాయి. కానీ ఆ మందులు అనవసరంగా ఖర్చులు పెట్టి విపరీతమైన రేట్లు పెట్టేసి ఈ విధంగా వేయడం వల్ల రైతులకు అనవసరమైన ఖర్చులు అవుతాయి. ఈ మందులు అధికంగా వాడినటువంటి ఈ యొక్క కూరగాయలు మనం మార్కెట్లోకి తీసుకెళ్ళి అమ్మడం వల్ల అవి ప్రజలు కన్సంప్షన్ చేసి వాడుకోవడం వల్ల వాళ్ళకు రకరకాల రోగాల బారిన పడే ప్రమాదం కూడా ఉంది. క్యాన్సర్ బారిన ఇట్లా రకరకాల రోగాలు వస్తున్నాయి. అందువల్ల రైతులు ఏంటంటే అదును పదును చూసి పంట విత్తుకోవాలనేది మెయిన్ కాన్సెప్ట్. ఇట్లా మెయిన్ ఏంటంటే రైతులు విత్తనాలు అనేది ఎంపిక చాలా ముఖ్యమైనది. ఇదే చిక్కుడు నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. ఇది హైబ్రిడ్ రకం చిక్కుడు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది తీగలు వేయదు, ఇంత హైట్ వస్తుంది, వెంటనే పూతకు వచ్చేస్తుంది. తక్కువ కాలంలో పంట కాలం అనమాట. ఇది తీగలు ఏముండవు, ఇది షార్ట్ డ్యూరేషన్ క్రాప్ అనమాట. తక్కువ కాలంలో మనకు దిగుబడి రావాలని చెప్పి రైతులు అధిక దిగుబడులకు ఆకర్షితులు అయ్యేసి ఈ విధంగా పంటలు వేసేసి మందులు విపరీతంగా వాడేసి ఆ మందుల ద్వారా పండినటువంటి కూరగాయలను తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మేసి అట్లా రైతులకు ఎక్కువ పెట్టుబడులు పెట్టేసి మందుల విషయంలో, ఎరువుల విషయంలో అన్ని రకాలుగా నష్టపోయేసి అట్లా ఆ మార్కెట్లో అమ్మడం వల్ల అవి ప్రజలు తిని ప్రజలకు లేనిపోని రోగాలు వచ్చేసి అన్ని రకాలుగా కూడా అట్లా భూమి కలుషితం అయిపోతుంది. రసాయన ఎరువులు అన్నీ వాడతారు విపరీతంగా. అన్ని రకాలుగా సమస్య ఉంది కాబట్టి ఫస్ట్ రైతులు చేసుకోవాల్సింది ఏంటంటే, విత్తన ఎంపిక అనేది చాలా కీలకము. తర్వాత వచ్చేసి అదును పదును చూసి విత్తనం విత్తుకున్నట్లయితే ఈ యొక్క ట్రిప్స్ బారి నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఏం చేయలేని పరిస్థితి కాబట్టి రైతులు పంటలు ఇంకా వాళ్ళు కమర్షియల్గా వేస్తున్నారు కాబట్టి వ్యాపారం కోసము వీళ్ళని ఏ విధంగానే మనం సేవ్ చేయాలి. ఇంకా ఇన్ని మనం చెప్పేది కారణాలు చెప్పకూడదు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఈ ట్రిప్స్ని మనం కంట్రోల్ చేయాలి, ఈ యొక్క దిగుబడిని కాపాడాలి. ఈ యొక్క నష్టాన్ని నివారించడానికి మనం పొలంలో వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ కలర్ స్టిక్కీ ట్రాప్స్ మనం ఎకరాకు వచ్చేసి ఒక 20 దాకా పెట్టినట్లయితే ఈ యొక్క ట్రిప్స్ అనేది దానికి అంతా అతుక్కొని పోయేసి మనకు ట్రిప్స్ వల్ల వచ్చేటువంటి సమస్యను కొద్ది వరకు ఆపగలుగుతాము. తర్వాత అక్కడికి కూడా ఆగలేదు అంటే మనకు పిప్రోనిల్ 80% WG అనే టెక్నికల్ మనకు బేయర్ కంపెనీ వాళ్ళది జంప్ అని అందుబాటులో ఉంది. అది ఒక ఎకరాకు వచ్చేసి 40 గ్రాములు. దానితో పాటు ఎస్పేట్ కూడా మనం యాడ్ చేసుకొని ఒక ఎకరాకు వచ్చేసి 1/2 kg ఈ 2 మందులు పిచికారి చేసినట్లయితే ఈ యొక్క ట్రిప్స్ను పూర్తిగా నివారించవచ్చు. ఇంత ఎక్స్పెన్సివ్ చేయడం కూడా మనకు రైతులకు ఎంత ఖర్చుతో కూడుకునేది కాబట్టి రైతులు ముఖ్యంగా నేను తెలియజేయడం ఏంటంటే, దేశవాళీ రకాలు విత్తనాలు, చిక్కుడు విత్తనాలు మనకు రైతుల దగ్గర మామూలుగా ఎక్కడ చూసినా అందుబాటులో ఉంటాయి. ఇట్లా హైబ్రిడ్ రకాలు వేసుకొని రైతులు నష్టపోయి ప్రజలు నష్టపోయి దాన్ని తిన్నటువంటి ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బంది పడే కంటే కూడా దేశవాళీ రకాలను ఎంపిక చేసుకోండి. అదును చూసి పదును చూసి విత్తనం వేసుకోండి అని తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని ప్రతి రైతుకు తెలియజేయండి.
కూరగాయలు వేసే రైతులకి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.